అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. ఇప్పటి నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీకి రాజు ఈ ప్రదీప్ మాచి రాజు. లేచిన దగ్గర నుంచి నేను ఇక్కడ నువ్వు అక్కడ అంటారే వాళ్ళిద్దరు ఎక్కడ? ఎండలు ఎక్కువగా ఉన్నాయని సాయంత్రం స్లాట్లు వేసారు వాళ్ళని. నువ్వు అక్కడ ఎక్కడికో వెళ్ళి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అన్నావు, ఇప్పుడేమో ఇక్కడ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయింది, అక్కడ అబ్బాయి నువ్వు ఇక్కడికి వచ్చావు. అసలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమైపోయారు? లేదులే, మొత్తం బ్యాచ్ అంతా కలిసి ఇక్కడే ఉంటాం ఇప్పుడు. అవునా? మొత్తం సండే మందే. బాగా చదువుతున్నామా? తగ్గదేలే. మరి గేమ్స్ తగ్గదేలే. అదే వెరీ గుడ్. మరి మార్క్స్ ఎలా వస్తున్నాయమ్మా? అది కొంచెం తగ్గుతుంది. మీ వల్ల నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యా ప్రదీప్ గారు. ఏమ్మా పేపర్ ఏమైనా టఫ్ వచ్చిందా? నా వాల్ పేపర్ లో మీరున్నప్పుడు ఇంక ఎగ్జామ్ కి ఎలా చదువుతా చెప్పండి? ఇన్విటేషన్ వచ్చింది, మరి మీ పెళ్లికి అనుకున్నాను ప్రదీప్. ఏంటి బ్రో అంత మాట? ఇది పక్కకు పెట్టండి. ఇప్పుడు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పండి మేడం. అసలు మ్యాటర్ పెళ్ళెప్పుడు పెళ్లి సినిమాలో పృథ్వీ అని ఒక సైకో ఉన్నాడు. అవునవును మేడం. అలాంటి వాడు ఇక్కడ ఉన్నాడు తెలుసా? ఎవడండి వాడు? నాకు చెప్పండి, వాడి సంగతి నేను చూసుకుంటా. నేను మాట్లాడింది నీ గురించే బాబు. నువ్వు ఇక్కడే ఉన్నావా? నన్ను శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్ గా పెట్టుకుంటానని చెప్పి నన్ను మోసం చేస్తూనే ఉన్నారండి. దీనిలో మెంటర్ గా పని చేశాను. ఈ మెంటల్ కూడా అక్కడ మెంటరే. ఆది గురించి కూడా చెప్పేస్తే మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. ఫోటో గిటో వద్దు, ఆ వీడియో ఉంది కదా, అది ప్లే చేయండి. ఏంట్రా అది? ఒకసారి ఆ బాడీ మళ్ళీ చూపిమనండి. అందులో ఉన్నది ఇక్కడ బాడీ దేకుంగి. అత్తా కోడళ్ళు ఇంట్లో మామూలుగా బానే ఉంటారు. అత్త కోడల్లా ఉండవండి, తల్లి కూతురులా ఉంటాం. స్టేజ్ మీద ఇలాంటి డైలాగ్ చెప్పారంటే ఇంట్లో ఫస్ట్ కొట్టుకునేది వీళ్ళిద్దరే. దాని దగ్గరికి వెళ్ళి మీరు దాంతో ఏదో మాట్లాడుతున్నారు. మా అత్త చూడు ఎంత బాగా చక్కగా తింటుంది. నాకు అత్త గెలుస్తుంది. నువ్వు తిన్నావా? ఎక్కువైతే జేబులేసుకో. అది ఆవిడ విన్నది ఆల్రెడీ. నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా, జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా, నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదాలే ఆపుమా. ఎన్నిసార్లు ఆ పాట పాడినా, ఎన్నిసార్లు ఆ పాట విన్నా అదేంటో అందరికి మీరే గుర్తు. నన్ను బాగా ఆకట్టుకున్న క్యారెక్టర్స్ అండ్ చాలా ఇష్టమైన 2-3 క్యారెక్టర్స్ లో పెళ్లిలో నేను ఇప్పుడు చాలా ఫీల్ అయ్యి నేను నా ఫీలింగ్ చెప్తాను. యాక్చువల్లీ ఆ సినిమా షూటింగ్ మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ అయింది. నేను కూడా గులాబీ సినిమాలో పాటలాగా ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు అది ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను మేడం. ఓకే, మీకు కూడా అలాగ అనిపిస్తూ ఉంటుంది? అనిపించలేదు. అయిపోయింది నాకు కథం. ఆ పాట ఈ పాటికి ఎంతమంది కుర్రాళ్ళు మీ ఇంటి ముందు నుంచి అటు ఇటు తిరుగుతూ పాడుంటారు ఈ పాటికి? వెళ్ళలేదు, ఎవ్వరు వెళ్ళలేదు, కుర్రాళ్ళు వెళ్ళలేదు, ఎవరు పాడలేదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి.
ట్రైన్ టైం అయిపోతుంది, మనం వెంకట ఎక్కడ? నీటి ముల్లే నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన. ట్రైన్ వెళ్ళిపోయిందా? అంత కంగారు పడుతున్నావు? అరే ఆ ట్రైన్ లో రష్మి ఉందిరా. ఆపమంటావా? ఆహా, ఆపుతారేమో, ఆపద్దని చెప్పడానికి వచ్చాను. వర్షం పడితే కప్పలు వస్తాయి అన్నారు, నిజమే వచ్చేసి. వర్షం నువ్వు ఇన్నే పడుతున్నావా గాడ కూడా పడుతున్నావా? మో తెలంగాణ త్రిష. ఏయ్, శైలుని నేను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను. నువ్వు వాడితో తిరిగినా పర్లే, వాడితో ఉన్నా పర్వాలే, పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి. వెంకట్ చేయి గుర్తు. రేయ్, అది వేరే సినిమారా. మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అంతా ఇక్కడే వస్తుందని రిలాక్స్ అవ్వకండి. 6ంటికి జబర్దస్త్ కూడా వస్తుంది, వచ్చి కూర్చోండి. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. శ్రీదేవి డ్రామా కంపెనీ సరికొత్త ఎనర్జీతో ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ టీవీలో.